శ్రీకాకుళం నగరంలో విశాఖ బి కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరం శ్రీరామనామంతో మారుమోగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి రాములోరి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ వేడుకను చూసి భక్త జనం పులకించింది. అనంతరం సాయిబాబాకు భక్తులు మంగళహారతి ఇచ్చారు. నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారుగా 1000 మందికి అన్న ప్రసాదం అందజేశారు. భక్తులందరికీ ముత్యాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆదివారం ఉదయం బాబాకు చందనోత్సవం నిర్వహించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తల్లి విజయకుమారి కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సభ్యులు, నారాయణ సేవా విభాగం, అన్నదాన సేవాదళం, సాయి భజన బృందం సభ్యులు, సాయి పారాయణ సభ్యుల సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.